అసలే హైదరాబాద్ రెగ్యులర్ రూట్లో రెగ్యులర్గా వెళ్లడమే పెద్ద నరకం. అలాంటిది ఒక ఇంపార్టెంట్ రూట్లో రద్దీగా ఉండే దారిలో వన్ వే పెడితే ఎలా ఉంటుంది? డీజ్ హెల్. జూబ్లీస్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే విధానం అమల్లోకి వచ్చింది. అంటే పార్క్ చుట్టూ ఒకే దారిలో ఒకే వైపు వాహనాలు ప్రయాణించాలి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో వన్ వే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికే వన్ వే పెట్టామని పోలీసులు చెప్తున్నప్పటికీ మొదటి రోజే దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వాహనదారులు తికమక పడుతూ గందరగోళానికి గురవుతున్నారు. వన్ వే రూట్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వేకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ రావు మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి. ఇక జూబ్లీస్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే విధానం అమల్లోకి వచ్చింది. అయితే దీని వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. సందీప్, చెప్పండి. రైట్, ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఇంకా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ బంజారాహిల్స్, ఈ మొత్తంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఏర్పరిచినటువంటి ఈ వన్ వే విధానంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వాహనాల ఫ్లోటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక పూర్తి అట్టర్ ఫ్లాప్ షోగా అందరూ కూడా వాహనదారులు చెప్తారు. మనం ఉదయం నుంచి చాలామందితో మాట్లాడించాం. ఉదాహరణకు ఒక వ్యక్తి బోరబండ నుంచి ఇక్కడికి రావాలంటే, వాళ్ళు వెళ్ళాల్సినటువంటి ఫిల్మ్నగర్ రావాలంటే 4 గంటల సమయం తీసుకుందని ఒక వాహనదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మరొక వ్యక్తి 15 నిమిషాల్లో తాను చేరుకోవాల్సిన గమ్యస్థానానికి 2.5 గంటలు పట్టిందంటూ మరొక వ్యక్తి. ఇలా మొత్తంగా ఎవరిని కదిలించినా కూడా తీవ్ర ఆవేదన, ఆందోళనలో ఉన్నారు. మొత్తానికి మరి ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా, పోలీస్ శాఖ మళ్ళీ మరి ఏం చేస్తారో చూడాలి. ఈ ఫ్లోటింగ్ విధానానికి సంబంధించి ఇప్పటికే 2 సార్లు ట్రయల్స్ నిర్వహించారు. ఆ ట్రయల్ సందర్భంలో ఒక గందరగోళం ఏర్పడింది. అప్పుడే భారీగా ట్రాఫిక్ స్తంభించింది. అయినా కూడా ఇవాల్టి నుంచి 2 సంవత్సరాల పాటు అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ ఒక్క రోజుతోటే ఇంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి ఇదే కొనసాగుతుందా, లేదంటే మళ్ళీ ఈ నిర్ణయాన్ని ప్రజల నుంచి ఇప్పటికే ఆగ్రహ జ్వాలలు, వాహనదారుల నుంచి తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వెనక్కి తీసుకుంటుందా చూడాలి. ఒకసారి మనం ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ టువర్డ్స్ ఒమేగా వైపు వచ్చేటువంటి వాహనాలు ఇదంతా కూడా అంటే నెక్ టు నెక్, బంపర్ టు బంపర్ వాహనాల ప్రవాహం కొనసాగుతుంది. బసవతారకం నుంచి ఒమేగా హాస్పిటల్ వరకు కేవలము 1 కిలోమీటర్ లోపే డిస్టెన్సు. కానీ ఆ కిలోమీటరు రావడానికి సుమారు 1 గంట సమయం, తక్కువలో తక్కువ గంట సమయం పడుతుంది. అంటే ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అధికారులు డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా మరి ఏ మానిటరింగ్ చేస్తున్నారు? ఈ ట్రాఫిక్ ప్రవాహానికి ఉదాహరణకు ఒక అంబులెన్స్ కానీ ఈ రహదారిలో వస్తే కొన్ని గంటలు ప్రయాణించాల్సిందే. ఇప్పటికే అనేక అంబులెన్స్లు కూడా ఈ రహదారిలో రావడం జరిగింది. అయితే కొన్ని రాంగ్ రూట్లో, అత్యవసరంగా రాంగ్ రూట్లో కూడా పంపించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మరి మొత్తంగా తీవ్ర ఇబ్బందుల నడుమ ఈ వన్ వే విధానం పైన ప్రజలంతా తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. వాహనదారులు వాళ్లకు అదనపు భారంతో పాటు ఈ ప్రాంతం నుంచి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళేటువంటి ప్రాంతానికి కొన్ని గంటల జర్నీ అవుతోంది. అంటే ఉదాహరణకు 9 గంటలకు వెళ్ళాల్సిన వ్యక్తి ఇంట్లోంచి 7-6 గంటలకే బయలుదేరాలి. ఒకసారి ఈ వైపు చూద్దాం. ఇటు పెన్షన్ ఆఫీస్ టువర్డ్స్ ఒమేగా హాస్పిటల్ వైపు వచ్చేటువంటి రహదారి, ఇక్కడ దాదాపు పెన్షన్ ఆఫీస్ వరకు ఇంకా ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. మరొక వైపు అటు ఆపోజిట్ వెళ్ళేటువంటి వాహనాలు మాత్రం పూర్తిగా, మరో రోడ్డు పూర్తి ఖాళీ ఉంది. ఈ వన్ వే విధానంతో ఇప్పుడు పెన్షన్ ఆఫీస్ నుంచి ఇటు వచ్చేటువంటి ఫిల్మ్ నగర్ కావచ్చు, ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు, తెలంగాణ భవన్ కావచ్చు, ఇటు వచ్చేటువంటి వాహనాలు మాత్రము అక్కడ దాదాపు పెన్షన్ ఆఫీస్ నుంచి ఒమేగా హాస్పిటల్ వరకు ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. పోలీసులు అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ఏం చేయలేని సిచ్యువేషన్. కేవలం వీళ్ళనింత పంపించేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాళ్ళు చేసేదేం లేదు. 13 మార్గాలు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ తొలి రోజు అత్యధిక ఫ్లోటింగ్ ఉన్నప్పటికీ మరి వాహనదారులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు ఈ రహదారిలో ఎటు కూడా లేదు, ఎటు వెళ్ళలేని పరిస్థితి. ఒక
అర కిలోమీటర్ రావడానికి దాదాపు వాళ్ళు 7 కిలోమీటర్లు సుమారు తిరగాల్సిన సిచ్యువేషన్. ఈ క్రమంలో ఇంకా మనమైతే ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాం, ఫ్లోటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద అయితే చెక్ పోస్ట్ నుండి అటు పెద్దమ్మ గుడి వైపు వెళ్ళాలంటే కేవలము కిలోమీటర్ డిస్టెన్స్కి గంట పైగా సమయం పడుతోంది. అటు హైటెక్ సిటీ వెళ్ళాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతోంది. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. కొత్తగా వాహనదారులు అసలు ఏదైనా మూమెంట్ ఉందా, విఐపి మూమెంటా, లేదంటే ఇంకేదైనా జరిగిందా అన్న ఆలోచిస్తున్నారు తప్ప ఈ వన్ వే విధానం చాలామందికి తెలియదు. అయితే ముందస్తు అవగాహన కల్పిస్తే కాస్త ఉపశమనం కలిగేదేమో, కాస్త వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకునేవారేమో. ఇప్పటికే హైదరాబాద్ సిపి ఒక్కసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పినప్పటికీ కూడా అది కంట్రోల్ కాలేదు, అది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేదు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నటువంటి వారు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు, చిరు వ్యాపారులు, చిరుద్యోగులు వీళ్ళంతా కూడా నానా తంటాలు పడుతున్నారు. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటూ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక తుగ్లక్ పాలనగా వ్యవహరిస్తూ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు ఎట్లా ఇప్పటికే వాళ్ళకు ఈఎంఐ చెల్లించుకోలేని పరిస్థితి, ఉచిత బస్సు పథకం ద్వారా వాళ్ళ పొట్టగొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఇప్పుడు ఈ నూతన విధానంతో తమకు డబ్బులు రేట్లు తాము పెంచలేం సరికదా, ఇప్పుడు ఉన్న డబ్బులు కట్టాలంటే కూడా ఇబ్బంది అవుతోంది, మళ్ళీ డీజిల్ పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళు ఆగ్రహ జ్వాలలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సరే చూడొచ్చు మనం బసవ తారకము నుండి ఉదయం నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు కాస్త అంటే మధ్యాహ్నం సమయానికి కాస్త ట్రాఫిక్ తగ్గినప్పటికీ కూడా ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు ఉదయం 6 గంటలకు ఈ విధానాన్ని ప్రారంభించారు. ఉదయం 6 గంటల నుంచి ఇవాళ నుంచి దాదాపు 2 సంవత్సరాల పాటు ఇదే కొనసాగబోతుందని అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో దీన్ని మార్చేది లేదు అనేటువంటిది వీళ్ళ నుంచి వాదన. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం 2 సంవత్సరాల్లో పూర్తవుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే 2 సంవత్సరాల పాటు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పవనే చెప్పచ్చు. ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఒకవేళ వెనక్కి వెళ్ళలేని పరిస్థితి, ముందుకు వెళ్ళాలంటే గంటల గంటలు జర్నీ చేయాలి. బంపర్ టు బంపర్ వాహనాల మూవ్మెంటు కొనసాగుతోంది. అడుగు తీసి అడిగేయాలంటే కొన్ని గంటల జర్నీ. ఎవరు చూసినా కూడా తిట్టుకుంటున్నట్టు వారే తప్ప ఎవరు కూడా ఈ విధానాన్ని మెచ్చుకోవట్లేదు. మరి ఈ మార్గాన్ని ఎందుకు ఈ రకంగా చేశారు? విఐపీల కోసమైతే వాళ్ళు కూడా వాళ్ళ సిచ్యువేషన్ కూడా ఇబ్బందికరమే. మొత్తంగా ఈ అండర్ పాస్లు కావచ్చు, బ్రిడ్జ్ల నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. కానీ ఈ వర్షాకాలంలో వర్షం పడితేనే సహజంగా రెగ్యులర్గా ఉండే ట్రాఫిక్ జామ్తో పాటు వర్షం పడితే ఇక మనం చెప్పలేని పరిస్థితి ట్రాఫిక్ జామ్. ఈ నేపథ్యంలో ఈ వన్ వే విధానం అమలు చేయడము, ఈ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్కు చుట్టుపక్కల ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇక్కడ నుంచి ఈ వన్ వే విధానంతో అటు పంజాగుట్ట అమీర్పేట్ వరకు, ఇటు అసెంబ్లీ ఖైరతాబాద్ వరకు, ఇటు అన్ని వైపులో కూడా నలువైపులా భారీ ఎత్తున ట్రాఫిక్ అయితే స్తంభించింది. ఒకవైపు రహదారి పూర్తిగా ఖాళీగా ఉంటే మరి మిగతా ఆపోజిట్ లైన్లో మాత్రము కిలోమీటర్ల పెద్ద క్యూ లైన్ అయితే కొనసాగుతుంది. క్యూ లైన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడాలి. మరి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? అధికారులు అయితే తాము మానిటరింగ్ చేస్తున్నామనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మానిటరింగ్ చేసి ఏం నివేదిక ఇస్తారు ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్తారనేది మనకు తెలియాల్సింది. ఇంకా వాహనాల శ్రేణి రద్దీ కొనసాగుతోంది. టువర్డ్స్ పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, ఇటు ఫిల్మ్ నగర్, అలాగే జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ఇవన్నీ కూడా యూసఫ్ గూడ, బోరబండ. ఒక వ్యక్తి బోరబండ నుంచి రావడానికి 3 గంటలు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఆయన గమ్యాన్ని కూడా చేరుకోలేదు. అంత దారుణమైన సందర్భం ఇవాళ ఈ వన్ వే విధానంతో నెలకొంది. మరి డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నటువంటి అధికారులు ప్రభుత్వానికి ఏ నివేదిక ఇస్తారు? తుగ్లక్ పాలనని ప్రజలు అంటున్నారు. ఈ తుగ్లక్ పాలనలో మరొక హైదరాబాద్ వాసులకు కూడా ఈ నిర్ణయంతో వాళ్ళు మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. మరి చూడాలి. ప్రభుత్వం ఇప్పటికే వారి చెంప చెల్లుమనిపించేలా జిల్లాల వారికి అయితే ప్రతి జిల్లాలో అత్యంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా హైదరాబాద్ ప్రజలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తుంది. మరి చూడాలి ఏం చేస్తారు. ఇవాళ ఈ నిర్ణయాన్ని మరి రేపటి నుంచి రద్దు చేస్తారా, లేదంటే తన్నుకు చావండి అంటూ వాళ్ళే వదిలేస్తారా నిర్ణయానికి అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది. నిక్కత్. రైట్, థ్యాంక్ యూ సందీప్.